కేసీఆర్ అవినీతికి చర్లపల్లి జైల్లోనే శిక్ష వేయాలని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి చిట్టా బయటకు తీస్తామన్నారు. దొంగ హామీలిస్తూ ప్రజలను మోసం చేశాడన్నారు. ప్రతి కార్యక్రమం స్కీమ్లో కమిషన్లతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో లాభం చేకూర్చడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు పెద్దపీట వేస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. 2015 బడ్జెట్లో 8,300 కోట్లు ఖర్చు పెడితే 34 లక్షల ఎకరాలకు నీళ్లివ్వచ్చని కేసీఆర్ చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. ఇక ఖమ్మం సీతారామ ఎక్కడికేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. 33 ప్రాజెక్టులు తెలంగాణ సరే ఆయన అన్నాడు 2015 బడ్జెట్ లో ఏమన్నా రాజకీయాల కోసం, ప్రచారం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం, మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం కోసం చేసిన పన్నాగమే తప్ప ఇతర చెప్పని సంక్షేమ కార్యక్రమాలు చేయడం ఓట్ల కోసమే తప్ప చెప్పింది చేయకుండా చేస్తాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము కాళేశ్వరం గురించి మాట్లాడితే మేము ఏదో వ్యతిరేకం అని అనుకోవడం పొరపాటు. అసలు ఈ రాష్ట్రంలో దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రాంతం రైతాంగాన్ని ఆదుకోవడానికి, కర్షకుల కోసం అందుబాటులో ఉన్న వనరులు ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బందులు లేకుండా ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పుల మేరకు ఆ సమయం లోపల ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన హక్కు మనం కాపాడుకుంటామనే ఉద్దేశంతో చేపట్టిన 33 ప్రాజెక్టులు తెలంగాణ. సరే ఆయన అన్నాడు 2015 బడ్జెట్ లో ఏమన్నారు, 8,300 కోట్లు ఏదో ఖర్చు పెడితే 34 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అన్నాడు. పూర్తి చేశాడా? లేదు. ఈయన ప్రారంభించిన ప్రాజెక్టులని కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, ఆ కంతనపల్లి తీసేసి ఆ హైడల్ పవర్ 400 మెగావాట్లు ఉత్పత్తి చేసేది పక్కన పెట్టి, గోదావరి నది లోపల 20 టీఎంసీల పైసలకు నీళ్లు నిల్వ చేసుకునేది పక్కన పెట్టి 7.5 టీఎంసీలో 8 టీఎంసీల లోపు తుపాకులు గూడెం దగ్గర ఇక ఖమ్మం సీతారామ అది ఎక్కడేసి అక్కడే ఉంది. ఇది ఎక్కడ